సార్ ఈ ఎయిర్పోర్ట్స్లలో తినాలి తాగాలి అంటే అంటే ఆలోచిస్తాం ఈయన ఇంత కాస్ట్ అనిపిస్తుంది. అంటే ఫ్లైట్కి అంతా టికెట్కి అంత పెట్టుకున్న వాళ్ళు తిండికి పెట్టుకోరా అని చెప్పేసి అంటారు. కానీ కొన్ని టైమ్స్లో మన దగ్గర లేకపోయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అది అనుకోని సందర్భాలలో తిండికి అంత పెట్టలేం మనం. సో ఇప్పుడు దానికి వీళ్ళు కేంద్రం నుంచి వెళ్ళి కానీ మన ఎవరైతే మినిస్టర్ ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు ఇలా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి 10 రూపీస్ ఛాయ్ 20 రూపీస్ కాఫీ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఉదాన్ యాత్రి కేఫ్. ఇది మంచిది అంటారా? అందరికీ హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. మరి రాజకీయాల్లో ఒక మంచి మంత్రి పదవి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి కలకాలం గుర్తుండిపోవాలని తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉంటారు, పని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే మనకు 2 రూపాయల బియ్యం ఇప్పటికీ గుర్తు మనకి ఎన్టీఆర్ గారు. ఇప్పటికీ 2 రూపాయల బియ్యం అంటే ఆయనే కదా గుర్తొచ్చారు, అదే భలే ఇచ్చారు అని. నెక్స్ట్ తర్వాత ఈ అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత 5 రూపాయల భోజనం అందరు తినగలుగుతున్నారు. 5 రూపాయలకి ఏమొస్తుంది? మన కర్రీ పాయింట్లో పప్పే రాదు, 30 రూపీస్ పప్పు రాదు. అలాంటిది 2-3 కూరలు పెట్టి వాళ్ళైతే ఇంత అన్నం అయితే పెట్టగలుగుతున్నారు కదా. ఆ వండినోడికి కూడా గిట్టుబాటు కాకుండా సరే రుచికరంగా ఉన్నా లేకున్నా సరే కడుపు నింపగలుగుతున్నారు అట్లీస్ట్. అండ్ రుచికరంగా ఉంటున్నాయి కూడా చెప్పాలి అంటే. అట్లా తక్కువ ధరకి ఇస్తున్నారు. ఈవెన్ అన్ని చోట్ల ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి సౌలభ్యం ఉంటే బాగుండనే ఆలోచన రామ్మోహన్ నాయుడుకి రావడం నిజంగా గ్రేట్. ప్రామిస్ చెప్తున్నా. ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వరకు అందరికీ గుర్తుండిపోతాడు, జనరేషన్ల వరకు గుర్తుంటాడు. ఇది మంచి ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే మరి ఇంత పెడుతున్నారు కదా తిండికి ఆ మాత్రం పెట్టుకోరా అనే డైలాగ్ ఎవరికి? యాత్రికులకు మాత్రమే. కానీ ఎయిర్పోర్ట్ పడింది ఇక్కడ అంటే భూములకు రెక్కలు వచ్చి రీలే భూమి ఎంత పెరుగుద్దో అక్కడ లేబర్ కూడా అంతమందే పెరుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ పడింది, చుట్టుపక్కల ల్యాండ్లు మొత్తం ఎక్కువ రేట్లకు అమ్ముడుపోయాయి. కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఎంప్లాయీస్ వస్తారు, డైలీ వాళ్ళ కూలీలు. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళీ రాజస్థాన్ పోవాలా, మళ్ళీ బీహార్ పోవాలా, ఇక్కడ ఏదైనా చూసుకుంటే బాగుండు అనుకుంటారు. వాళ్ళకి ఈ వర్క్ చూపించే కొన్ని సంస్థలు ఉంటాయి. ఈ సంస్థలే వీళ్ళందరినీ హైర్ చేసుకొని మ్యాన్ ఫోర్స్ పెట్టుకొని వీళ్ళందరినీ పెట్టుకొని ఇంకో దగ్గర జాబ్ ఎత్తుకుతారు. అట్లాంటి వాళ్ళకి ఏం దొరుకుతాయి? దగ్గరలో ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉన్నాయి. ఏం చేయాలి? చెకింగ్ చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి. అంటే చదువు తగ్గట్టుగా చదువుని బట్టి కొన్ని జాబ్లు ఉంటాయి. హౌస్ కీపింగ్ జాబ్స్ ఉంటాయి, క్లీనర్, వాట్ ఎవర్, యూనిఫామ్ చేసి సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళని అందులోతో వస్తారు పనికి వచ్చే వాళ్ళని. ఇప్పుడు వీళ్ళకి జీతాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. వీళ్ళ జీతం ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎక్కువ ఇచ్చినా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అవి తీసుకొని అందులో వాళ్ళ కమిషన్ తీసుకొని వీళ్ళకి ఇంతే ఇస్తారు. నువ్వు రాజస్థాన్ పోవాలనుకున్న నేను ఆపి ఇక్కడ మళ్ళీ జాబ్ పెట్టి ఇచ్చిన చేసుకో, సంవత్సరం వరకు నీకు జాబ్ గ్యారంటీ నాది. ఇది పోతే ఇంకో దాంట్లో పెట్టిస్తా, నీకు నేనున్నా ఇక్కడ ఉండాలంతకాలం. వాళ్ళు కూడా పాపం ఏదో రెక్క ముక్క చేసుకొని అక్కడే చేస్తూ ఉంటారు. ఆకలి వాళ్ళకు కూడా వేస్తుంది, అవునా? ఇంటి దగ్గర నుంచి ఇంత డబ్బా పట్టుకొస్తారు. కొన్ని సందర్భాల్లో డబ్బాలు ఎలవ్ చేయను, నాట్ ఎలౌడ్, మీరు అక్కడే పెట్టి రావాలంటారు. ఇవి ఇక్కడ పనిచేసిన డబ్బా అక్కడెక్కడో ఉంటుంది కాబట్టి పార్కింగ్లో పెట్టిన స్కూటీలో ఉంటుంది కాబట్టి 1 గంట సేపు అక్కడికి నడిచి అదేదో తినేసి మళ్ళీ వచ్చి విధుల్లో జాయిన్ అవుతుంది. ఈ వేలు ముద్ర 15 నిమిషాల్లోనే రావాలి, అరగంటలో రావాలని ఉంటుంది కదా. ఇది ఒక పావు గంట అరగంట లేట్ అయ్యేసరికి వాళ్ళ జీతం కూడా ఇంత కట్ చేస్తూ ఉంటారు ఎంతో కొంత. సో వాళ్ళకి అయ్యో అనిపిస్తుంది, పోనీలా ఎంతో కొంత ఎట్లాగా అంతే కదా కట్ చేసేది, ఈ పూట ఇక్కడ తినేద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు అన్న రోజు అదే కూడా అసలు ఎయిర్పోర్ట్లలో ఇంత రిచ్ ఫుడ్ వీళ్ళు ఏం తింటారో అని తెలుసుకొని ఒక్కసారి నా ఫుడ్ తింటే బాగుండని కోరుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఎయిర్పోర్ట్లో తినాలనుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి ఆ రేట్లు అవ్వవు, ఛాన్స్ లేదు. నువ్వు ఇడ్లీ తిని వాటర్ బాటిల్ తీసుకున్న 500 ఇవ్వాలి. అంటే అది 328 ఎంతో ఉన్నా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ కలిపి కొంచెం అటు ఇటుగా 485 ఎంత అవుతుంది. నువ్వు తెచ్చినోడికి వదిలేస్తావే తప్ప ఏం చెయ్యవు. సరే ఒక 500 అయితే ఇచ్చేయాలి. వాళ్ళకి 500 ఒక వారం రోజులు గడిపే డబ్బులు వాళ్ళకి. అంటే చూసి ఖర్చు పెట్టుకుంటారు. అలాగే చూసుకున్నట్టయితే రాఘవ్ చద్దా ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ ఎంపీ, తను కూడా ముంబైలో ఉన్న ఆ కేఫ్కి వెళ్ళి సందర్శించి అక్కడ టీ తాగడం జరిగిందంటే తను కూడా చెప్పాడంట బాగుంది అని చెప్పాడంట. ఇంక ఇలాంటి ఎంపీలు వెళ్ళి అక్కడ తాగుతున్నారంటే నార్మల్ వాళ్ళు కూడా వెళ్ళి తాగొచ్చు. గవర్నమెంట్ కాబట్టి డైరీతో ఒప్పందంలో కొంచెం తక్కువలో పాలు తెచ్చుకుంటారు,
తక్కువలో ఏదో చాయ్ పౌడర్ తెచ్చుకుంటారు, షుగర్ తెచ్చుకుంటారు, చాలు. ఈ 3 ఇంగ్రీడియంట్సే కదా వాళ్ళ టీకి కావాల్సినవి. వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకా అందులో ఏమన్నా వేస్తే దాని రేట్లు సపరేట్ పెట్టుకుంటారు. ఇదే సేమ్ ఇలానే కొంచెం టిఫిన్స్కి కూడా వాళ్ళు అక్కడ కొంచెం తక్కువ చేస్తే మేబీ చాలా మంది అది చేయలేరు. ఎందుకంటే మనము అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ ఇడ్లీకి నువ్వు స్టాల్ ఇచ్చావు, మళ్ళీ గవర్నమెంట్ అక్కడ ఫ్రీగా ఇస్తే వాడు ఒప్పుకోడు, గొడవ చేస్తాడుగా. మరి నన్ను ఎందుకు పెట్టావు నాకు ఇక్కడ విజ్ఞాన్ ఇడ్లీ అని, నేను ఒప్పుకోను. అట్లా వాళ్ళకు కూడా వర్కౌట్ ఇది అవ్వని పని. బట్ అట్లీస్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ బాగుంది. రైట్. సో అంటే గవర్నమెంట్ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నందుకు గవర్నమెంట్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అంటే చాలా వరకు ఏంటంటే ఒక నెగిటివ్ ఉంది, ఏం చేయట్లేదు అని చెప్పేసి. ఇలాంటివి కూడా ఇనిషియేటివ్ ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి ప్రజల ముందు తీసుకొచ్చి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.